ఇక హైదరాబాద్ చందానగర్ లో భర్త రెండో పెళ్లి చేసుకున్నాడంటూ వివాహిత ఆందోళన చేసింది. తన బంధువులతో కలిసి వెళ్లి భర్త ఇంట్లో ధర్నాకు దిగింది. ఏం చేస్తారో చేసుకోరమ్మా. ఇది రాసి పెడితే ఎవ్వరు భయపడ్డారు. నువ్వు పోయిన మంత్ చెప్పేది లేకుండా పొద్దున్నే పోయిందంటే రోహిత్ యాదవ్ అనే వ్యక్తికి మహాలక్ష్మితో 3 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి 3 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కొంతకాలంగా భార్య కొడుకును పట్టించుకోని రోహిత్ ఇటీవల మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన మహాలక్ష్మి భర్తను నిలదీసేందుకు వెళ్లగా ఆమెపై దాడి చేశాడు. దాంతో బాధితురాలు చందానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కంప్లైంట్ ఇచ్చినప్పుడు అక్కడ మేడం ఏం చేశారో నాకు తెలియదు. ఆ మేడం వచ్చేసి నాకు ఏం చెప్పారంటే, వీడు అంటున్నాడు బాబాయ్ నీకు పుట్టలేదు అనే డౌట్ వీడికి ఉంది, అందుకే వీడు నీ దగ్గరికి రావట్లేదు అని అన్నారు. నేను ఆయనకి క్వశ్చన్ చేసిన, నువ్వు ఆ మాట అన్నావు కదా, నేను డిఎన్ఏకి రెడీ ఉన్నా, డిఎన్ఏ చేయించుకున్నాం రా అంటే ఆయన అప్పుడు టాపిక్ డైవర్ట్ చేసి లేలే నేను అనలేదు, మా మమ్మీకి డౌట్ ఉంది అనే మాట ఆయన తెచ్చారు. అయిపోయింది, అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఇక ఎవ్రీ టైం ఎప్పుడైనా మేము మాట్లాడడానికి పిలిస్తే వచ్చేవాళ్ళు కాదు. ఈవెన్ వచ్చినా కూడా నా హస్బెండ్ ని తీసుకొచ్చేది కాదు, తను ఒక్కటే వచ్చేది. అది లాస్ట్ జూన్ లో కూడా వాళ్ళని పిలిచాము మాట్లాడడానికి, వచ్చారు. కానీ వచ్చినప్పుడు నా అత్తయ్య వాళ్ళ రిలేటివ్స్ వచ్చారు, కానీ నా హస్బెండ్ ని తీసుకురాలేదు.